అందరికీ నమస్తే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఒక దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొంచెం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ దొనకొండ మండలంలో ఏ విలేజెస్లో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది బూత్ వైజ్గా మేము ముందుంచుతున్నా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో దీని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, 14 బూత్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు పోలయ్యాయి, మనకి ఇన్ని ఓట్లు వాళ్ళకి మెజార్టీ వచ్చింది అనేటువంటి ఒక అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క వీడియోని మనం చేయడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా దొనకొండ మండలం నియోజకవర్గానికి స్టార్టింగ్ నుంచి తీసుకుంటారు కాబట్టి బూత్ నెంబర్ 1 చందవరం గ్రామం అన్నమాట. ఈ 1వ బూత్లో మొత్తం 662 ఓట్లుంటే అందులో 603 ఓట్లు పోలయ్యాయి. ఆ 603 ఓట్లలో 297 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 286 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. కేవలం 11 ఓట్లు మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక బూత్ నెంబర్ 2 ఇది కూడా చందవరమే. ఇందులో 699 ఓట్లకి గాను 630 ఓట్లు పోలయ్యాయి. అందులో 289 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 313 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపు 24 ఓట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. ఇక 3వ బూత్ ఇది కూడా చందవరంలోకి వస్తుంది. ఇది వచ్చేసి 1248 ఓట్లకి గాను 1134 ఓట్లు పోలైతే అందులో 689 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 424 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 265 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక మళ్ళీ 4వ బూత్లో కూడా ఇది కూడా చందవరమే వస్తుంది. ఇది వచ్చేసి 957 ఓట్లకి గాను 927 ఓట్లు పోలైతే అందులో 517 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 396 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ 121 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం మీదుగా 4 బూతులు చూసుకునేసరికి 397 ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి ఆధిక్యంలో ఉంటే 24 ఓట్లు టీడీపీ ఆధిక్యంలో ఉంది. అవి తీసేయగా దాదాపుగా 373 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చందవరం అనేటువంటి దాంట్లో ఆధిక్యంలో కొనసాగింది. ఇక చందవరం అయిపోయిన తర్వాత 5వ నెంబర్ వచ్చేసి పోలేపల్లి పోలింగ్ బూత్. ఈ పోలింగ్ బూత్లో 1042 ఓట్లు ఉంటే అందులో 921 ఓట్లు పోలయ్యాయి. 377 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 510 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ దాదాపుగా 135 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. ఇక 6వ బూత్ మళ్ళీ పోలేపల్లిలోనే వస్తుంది. ఇది 1124 ఓట్లకి గాను 1010 ఓట్లు పోలయ్యాయి. అందులో 627 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 359 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 268 ఓట్లు ఇక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక 7వ నెంబర్ బూత్ ఇది కూడా పోలేపల్లిలోనే ఉంది. 414 ఓట్లు ఉంటే 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 270 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 97 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 173 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తంగా చూసుకుంటే ఈ 3 బూతుల్లో గాను 441 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంటే 133 ఓట్లు టీడీపీ ఆధిక్యంలో ఉంది. సో మొత్తం ఓవరాల్గా చూసేసరికి పోలేపల్లిలో 308 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంది. 3 బూతుల్లో కలిపి తెలుగుదేశం పార్టీకి ఆధిక్యాన్ని తీసేయంగా. ఇక పడమట లక్ష్మీపురం బూత్ నెంబర్ 8 ఇందులో 1132 ఓట్లు ఉంటే 1091 ఓట్లు పోలయ్యాయి. 406 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. 659 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ దాదాపుగా 253 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. ఇక 9వ నెంబరు దొనకొండ టౌన్ అన్నమాట. సో దాంట్లోకి వచ్చేసరికి దొనకొండలోకి వచ్చేసరికి 9వ నెంబర్ బూత్లో 708 ఓట్లు ఉంటే 560 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అందులో 394 ఓట్లు వైసీపీకి వస్తే 151 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. దాదాపుగా వైసీపీ ఇక్కడ 243 ఓట్లు ఆధిక్యంలో ఉంది. ఇక బూత్ నెంబర్ 10 దొనకొండలోనే ఉంది. ఇది 606 ఓట్లకి గాను 519 ఓట్లు పోలైతే 234 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 249 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. కేవలం 15 ఓట్లు మాత్రం ఇక్కడ టీడీపీ లీడ్లో ఉంది. ఇక 11వ బూత్లోకి వచ్చేసరికి ఇది కూడా దొనకొండే. ఇందులో 683 ఓట్లు ఉంటే 568
58 ఓట్లు పోలయ్యాయి. ఈ బూత్లో 322 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 222 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలాయి. దాదాపుగా 100 ఓట్లు కూడా ఈ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక బూత్ నెంబర్ 12 దొనకొండ, ఇందులో కూడా 865 ఓట్లకి గాను 679 ఓట్లు పోలయ్యాయి. 306 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 324 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైనవి. 18 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 13 దొనకొండ, ఇందులో 936 ఓట్లు ఉంటే 766 ఓట్లు మాత్రం పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 369, తెలుగుదేశం పార్టీకి 358, దాదాపుగా 11 ఓట్లు ఆధిక్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లభించింది. ఇక బూత్ నెంబర్ ఈ 13 వరకు కూడా మొత్తం దొనకొండ అనమాట. దొనకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆధిక్యం 354, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఆధిక్యం 33. పోను ఈ దొనకొండ టౌన్ కంప్లీట్ అయ్యేసరికి, దొనకొండ పంచాయతీ కంప్లీట్ అయ్యేసరికి 321 ఓట్లు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండడం జరిగింది. ఇక దొనకొండలో ఉన్నటువంటి బాదాపురంలో 564, బూత్ నెంబర్ 14 526 ఓట్లకు గాను 332 ఓట్లు వైసీపీకి పోలైతే 165 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 167 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇంకా దొనకొండలోనే బూత్ నెంబర్ 15 ఎర్రబాలెం, ఇందులో 409 ఓట్లుంటే 369 ఓట్లు పోలయ్యాయి. అందులో 155 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 194 ఓట్లు తెలుగుదేశం పార్టీ పోలయ్యాయి. దాదాపుగా 39 ఓట్లు టీడీపీ ఇక్కడ ఆధిక్యంలో ఉంది. బూత్ నెంబర్ 16 ఇది వచ్చేసి ఎర్రబాలెం, ఇందులో 324 ఓట్లకి గాను 318 ఓట్లు పోలయ్యాయి. 162 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 147 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే దాదాపుగా 15 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో ఉంది. 39లో నుంచి 15 తీసేస్తే 24 ఓట్లు ఈ టీడీపీ ఇక్కడ లీడ్లో ఉంది. ఇక రుద్రసముద్రం బూత్ నెంబర్ 17 1054 ఓట్లకి 1002 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 270 పోలైతే తెలుగుదేశం పార్టీకి 689 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 419 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో ఉంది. ఇక దొనకొండ పరిధిలో ఉన్నటువంటి రుద్రసముద్రం బూత్ నెంబర్ 18, ఇందులో 1009 ఓట్లకు గాను 491 ఓటు వైసీపీకి పోలైంది. 465 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈ రెండిట్లో 419లో నుంచి 26 ఓట్లు తీసేస్తే 393 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. ఇక బూత్ నెంబరు 19 రామాపురం 644 ఓట్లకి గాను 612 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 235 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 354 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ దాదాపుగా 119 ఓట్లు లీడ్లో ఉండటం జరిగింది. అలాగే బూత్ నెంబర్ 20 రామాపురం, ఇందులో 620 ఓట్లకు గాను 597 ఓట్లు పోలవటం జరిగింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 295 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 285 ఓట్లు వచ్చాయి. కేవలం 10 ఓట్లు మాత్రం ఇక్కడ వైసీపీ లీడ్లో ఉంది. 119లో నుంచి 10 తీసేస్తే 109 ఓట్లు వైఎస్ఆర్ టీడీపీ ఇక్కడ ఈ యొక్క రామాపురం పంచాయతీలో 109 ఓట్లతో టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఇక కొచ్చెర్ల కోట దాంట్లోనే బూత్ నెంబర్ 21 కేర్ ఆఫ్ హరిజనవాడ అని చెప్పారు. ఇందులో 768 ఓట్లకు గాను 732 ఓట్లు పోలవటం జరిగింది. 732 ఓట్లు పోలవడం జరిగింది. అందులో 366 ఓట్లు వైసీపీకి వస్తే 343 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. కేవలం 23 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో ఉంది. బూత్ నెంబర్ 22 కొచ్చెర్ల కోట 1209 ఓట్లకి గాను 1096 ఓట్లు పోలయ్యాయి. అందులో 498 ఓట్లు వైసీపీకి వస్తే 548 ఓట్లు టీడీపీకి రావటం జరిగింది. ఇక్కడ 50 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 23 కొచ్చెర్ల కోట 1193 ఓట్లకి గాను 1026 ఓట్లు పోలయ్యాయి. అందులో 487 ఓట్లు వైసీపీకి పోలైతే 431 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 56 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. అలాగే బూత్ నెంబర్ 24 బసిరెడ్డిపల్లి
ఇది కూడా కొచ్చెర్ల కోట కిందనే వస్తుంది. ఇందులో 721 ఓట్లకి గాను 689 ఓట్లు పోలైతే 426 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. 240 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా వైసీపీ ఇక్కడ 186 ఓట్లు లీడ్లో ఉంది. టోటల్ వైసీపీకి ఈ 4 బూతుల్లో కలిపి 265 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి కేవలం 50 ఓట్లు లీడ్లో ఉంది. దాదాపుగా 215 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. సో బూత్ నెంబర్ 25 భూమనపల్లి. ఇందులో 1011 ఓట్లకు గాను 946 ఓట్లు పోలయ్యాయి. 380 ఓట్లు వైసీపీకి పోలైతే 524 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 144 టీడీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. అలాగే బూత్ నెంబర్ 26 చిలకలపల్లి 447 ఓట్లకి గాను 428 ఓట్లు పోలయ్యాయి. 248 ఓట్లు వైసీపీకి పోలైతే 166 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. దాదాపుగా 82 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో ఉంది. ఇంకా 144 నుంచి 82 తీసేస్తే దాదాపుగా 62 ఓట్లు ఈ పంచాయతీ అయిపోయేసరికి 62 ఓట్లు వైసీపీ టీడీపీ లీడ్లో ఉంది. చిలకలపల్లి భూమనపల్లిలో 62 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. 2 గ్రామాలలో పోలింగ్ తీసుకుంటే. ఇక బూత్ నెంబర్ 27 మంగినపూడిలో మొత్తం 908 ఓట్లకు గాను 844 ఓట్లు ఉన్నాయి. అందులో 459 ఓట్లు వైసీపీకి, 340 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 119 ఓట్లు ఆధిక్యంలో ఉంది. ఇక బూత్ నెంబర్ 28 మల్లంపేట. ఇందులో 987 ఓట్లకి గాను 935 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 330 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 558 ఓట్లు వచ్చాయి. దాదాపుగా 228 ఓట్లు టీడీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 29 మల్లంపేటలోనే. ఇది కూడా దాదాపుగా 1067 ఓట్లు ఉంటే 1017 ఓట్లు పోలయ్యాయి. 538 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 429 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. అంటే ఇక్కడ దాదాపుగా 109 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంది. 228 నుంచి 109 తీసేస్తే దాదాపుగా 119 ఓట్లు మల్లంపేటలో తెలుగుదేశం పార్టీ లీడ్లో కొనసాగింది. బూత్ నెంబర్ 30 అనంతవరం. ఇందులో 523 ఓట్లకి గాను 480 ఓట్లు పోలైతే 179 ఓట్లు వైసీపీకి పోలైతే 272 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ దాదాపుగా 93 ఓట్లు తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. బూత్ నెంబర్ 31 ఇండ్ల చెరువు. 1018 ఓట్లకు గాను 938 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 516 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 370 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. దాదాపుగా 146 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. అలాగే బూత్ నెంబర్ 32 ఇండ్ల చెరువు. ఇందులో కూడా 1011 ఓట్లు ఉంటే 949 ఓట్లు పోలయ్యాయి. అందులో 386 ఓట్లు వైసీపీకి పోలైతే 530 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 144 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో ఉంది. అయితే రెండింటిని కంపేర్ చేసుకుంటే కేవలం వైసీపీ ఇక్కడ 2 ఓట్లు మాత్రమే లీడ్లో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 33 పడమర వెంకటాపురం. 759 ఓట్లకి గాను 721 ఓట్లు పోలయ్యాయి. 288 ఓట్లు వైసీపీకి పోలైతే 420 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 132 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. అట్లాగే బూత్ నెంబర్ 34 పడమర వెంకటాపురం. 627 ఓట్లలో 602 ఓట్లు పోలైతే అందులో 264 ఓట్లు వైసీపీకి పోలైతే 319 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 55 ఓట్లు ఇక్కడ టీడీపీ లీడ్లో ఉంది. 2 బూతులు కలుపుకుంటే పడమట వెంకటాపురంలో తెలుగుదేశం పార్టీ 187 ఓట్లతోటి ఆధిక్యంలో ఉంది. ఇక బూత్ నెంబర్ 35 సంగాపురం పంచాయతీ. ఇందులో 960 ఓట్లకు గాను 917 ఓట్లు పోలయ్యాయి. 917లో 513 ఓట్లు వైసీపీకి, 381 ఓట్లు టీడీపీకి పోలైంది. దాదాపుగా 132 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 36 కలవలపల్లి కేర్ ఆఫ్ ఒద్దిపాడు. ఇందులో 547 ఓట్లు ఉంటే 485 ఓట్లు పోలయ్యాయి. అందులో 341 ఓట్లు వైసీపీకి పోలైతే 129 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైనవి. దాదాపుగా 212 ఓట్లు
ఇక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక వద్దిబాడులోకి వస్తే 648 ఓట్లకి గాను 619 ఓట్లు పోలయ్యాయి. అందులో 338 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 252 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 86 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం మీదుగా చూసుకుంటే 298 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 38 తెల్లబాడు 588 ఓట్లు గాను 546 ఓట్లు పోలయ్యాయి. 334 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 196 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 138 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక పడమర ఖమ్మంపాడు బూత్ నెంబరు 39 ఇందులో 534 ఓట్లుంటే 497 ఓట్లు పోలేయటం జరిగింది. అందులో 167 ఓట్లు వైసీపీకి పోలైతే దాదాపుగా 313 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ 146 ఓట్లు టీడీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక ఆరవల్లిపాడు బూత్ నెంబర్ 40 1005 ఓట్లకు గాను 960 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 268 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 666 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా 398 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. బూత్ నెంబర్ 41 ఇది కూడా ఆరవల్లిపాడులోనే ఉంది. 865 ఓట్లకు గాను 805 ఓట్లు పోలైతే 387 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. 389 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. కేవలం ఇక్కడ 2 ఓట్లు మాత్రం టీడీపీ లీడ్లోకి వచ్చింది. మొత్తం మీద ఆరవల్లిపాడులో తెలుగుదేశం పార్టీకి 400 ఓట్లు మెజార్టీ రావటం జరిగింది. ఇక బూత్ నెంబర్ 42 పెద్దన్నపాలెం 1160 ఓట్లు గాను 1097 ఓట్లు పోలయ్యాయి. అందులో 538 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 556 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. కేవలం 18 ఓట్లు మాత్రం టీడీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. ఇక పెద్దన్నపాలెం బూత్ నెంబర్ 43లో 804 గాను 755 ఓట్లు పోలైతే అందులో 453 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 268 ఓట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 185 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. ఇంకా 18 ఓట్లు తీసేయంగా 167 ఓట్లు పెద్దన్నపాలెంలో వైసీపీ లీడ్లో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 44 గుడిపాడు మొత్తం ఓట్లు 782, పోలైన ఓట్లు 719. అందులో వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు 407, టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు 281. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 126 ఓట్లతో మెజార్టీలో ఉంది. ఇక బూత్ నెంబర్ 45 గుడిపాడు ఇందులో 490 ఓట్లు ఉంటే 472 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 225 ఓట్లు పోలైతే టీడీపీకి 223 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇక్కడ 2 ఓట్లు మాత్రమే వైసీపీ లీడ్లో ఉంది. ఇంకా మొత్తం కలుపుకుంటే ఈ గుడిపాడు అయిపోయేలోపుకే 128 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. బూత్ నెంబర్ 46 గంగదేవపల్లె ఇందులో 976 ఓట్లు ఉంటే 924 ఓట్లు పోలవటం జరిగింది. 530 ఓట్లు వైసీపీకి, 377 ఓట్లు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 153 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగితే బూత్ నెంబర్ 47 గంగదేవపల్లెలో 445 ఓట్లకు గాను 420 ఓట్లు పోలయ్యాయి. అందులో 196 ఓట్లు వైసీపీకి పోలైతే 212 ఓట్లు తెలుగుదేశం పార్టీ పోలైంది. కేవలం 16 ఓట్లు మాత్రం టీడీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. కాబట్టి 16 ఓట్లు 537 తీసేస్తే 137 ఓట్లు వైసీపీ ఈ యొక్క గంగదేవపల్లెలో మెజార్టీగా కొనసాగింది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం దొనకొండ మండలం ఓట్లు 37,805 ఓట్లు, పోలైన ఓట్లు 34,835 ఓట్లు, వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు 17,099, టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు 16,380. సో మొత్తం మీదుగా ఈ మొత్తం మండలం అయిపోయేసరికి 719 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగటం జరిగింది. ఈ మొత్తం మండలం కంప్లీట్ అయిపోయేసరికి